భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే ఇదివరకు మన సమాధానం మహాత్మా అని. కానీ అదే ప్రశ్న ఇప్పుడు అడిగితే దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి కదా, అవే చెప్తాం. అంటే నిజం ఎప్పుడు సమాధి అయిపోదు, నిజం నెమ్మదిగా అయినా సరే బయటికి వస్తుంది. ఒకప్పుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులని చాలా మంది తీవ్రవాదులుగా ముద్ర వేసేశారు. కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోకుండా వాళ్ళ మీద అలాగే బురద జల్లారు. కానీ రాను రాను ఇప్పుడు భగత్ సింగ్, రాజ్దేవ్, సుఖదేవుల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. కొంతమంది ఉంటారు బురద జల్లే వాళ్ళు ఇప్పటికీ కూడా, కానీ ఆ పర్సంటేజ్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ దేశం కోసం స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు అని మహాత్మాని బిరుదు ఇచ్చేసి వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నామో, ఆయన కొన్ని మంచి పనులు చేసినా ఈ దేశానికి ఎంత ద్రోహం చేశారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా అంత గౌరవాన్ని ఇస్తున్నారా? ఇవ్వటం లేదు కదా. నిజం ఎప్పటికైనా సరే బయటికి వస్తుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. అదే మనం కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరో బాధపడుతూ కామెంట్ పెట్టారు, నేను ఆఫీసులో ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా సరే నన్ను ఎవరు గుర్తించటం లేదు, చాలా బాధ అనిపిస్తుంది. పైకి నటించే వాళ్ళని మాత్రమే అందలం ఎక్కిస్తున్నారు, ప్రమోషన్స్ ఇస్తున్నారు, అది చూసి తట్టుకోలేకపోతున్నాను, నాకు అసలు జీవించాలని లేదు అని. అంటే ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే జీవించాలని లేదు అనేస్తామా? మన మరణం కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. మన మరణాన్ని కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కనీసం ఉన్న ఊళ్ళో కూడా పేరు తెచ్చుకోలేక, మన జీవితానికి అర్థం లేక మన జీవితాన్ని అలా అర్థాంతరంగా ముగించేస్తామా? ఏదో కాస్త పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసి ఆఫీసులో పనిచేసుకుని రొటీన్గా గడిపేస్తామా? నువ్వు ఆదర్శంగా నిలబడాలి, నువ్వంటే ఏంటో తెలియాలి, నీ వల్ల ఇంకొక 10 మంది బ్రతకాలి. నీ పేరు చెప్తే కనీసం కొన్ని గంటల సేపు నీ గురించి మాట్లాడుకోవాలి. మనం సాధారణ జీవితాన్ని గడుపుతున్నాము అని అనుకుంటాం, కానీ ఈ సాధారణ జీవితంలో పుట్టిన వాళ్ళే అసాధారణమైన ప్రతిభ చూపించగలరు. భగవంతుడు ఎవరిని ఈ భూమి మీదకి ఊత్తనే పంపించరు. నీలో సాధించాలని తపన పెట్టుకో, నీ ప్రయత్నం మీద నీ దృష్టి పెట్టు, నువ్వు ప్రయత్నం మాత్రమే చెయ్యి, ఇంక ఏది నీ మనసులోకి రానివ్వకు. ఎవరు ఏమనుకున్నా సరే ఒకటే నీ నిర్ణయం, నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలి, నీ వల్ల ఇంకొక 10 మంది బ్రతకాలి, నీ పేరు చరిత్ర పుటల్లో అలా స్థిరంగా నిలబడిపోవాలి.